ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. రాధ 100 మామిడి పండును కొని ధరను 20% పెంచింది. వ్యాపారం సరిగ్గా లేకపోవడంతో 25% రుసుము ప్రకటించింది. ఆమెకు వచ్చే నష్ట శాతం ఎంత? సో నష్ట శాతం అని ఎప్పుడు డిసైడ్ అవుతామండి? అమ్మిన వెల కంటే కొన్న వెల ఎక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు మనం నష్టంగా ఫీల్ అవుతాం. అదే కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉందనుకోండి, అది లాభ శాతం అవుద్ది. ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తాడు ఏంటని నష్టం వచ్చిందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొత్తం మామిడి పళ్ళు ఎన్ని ఉన్నాయండి? 100. దాని ధర అంతా మనకు తెలుసా? తెలీదు. మీకు ముందే చెప్పాను, ఏదైనా కాస్ట్ ప్రైస్ మనకి డైరెక్ట్గా ఇవ్వలేనప్పుడు దాన్ని 100% లేదో 100గా కన్సిడర్ చేసుకోవాలని చెప్పేసి. సో మొత్తం దాని కాస్ట్ 100గా మనం కన్సిడర్ చేద్దాం. అయితే 100 మామిడిపళ్ళు ఫస్ట్ ఏం చేసింది? 20% పెంచింది. అంటే 100 ఉన్న పర్సంటేజ్కి ఇంకో అదనంగా 20% యాడ్ చేసేసింది ఆవిడ. చేస్తే ఏమైంది? టోటల్గా 120% అయ్యింది. అంటే 120/100. 120% అంటే అంతే కదండి మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేసింది? వ్యాపారం సరిగ్గా జరగలేనప్పుడు ఏం చేసింది? 25% డిస్కౌంట్ ఇచ్చింది, అందరికీ రుసుము ఇచ్చింది. అంటే 100లోంచి ఏం చేయాలి? 20 తగ్గించేయాలి. తగ్గిస్తే మనకి 75% అవుద్ది. అంటే 75/100 అన్నమాట. సార్ ఇందాక నుంచి ఇలాగే వెళ్ళదు కదా సార్ అందరికి, మరి ఇదేంటి డిఫరెంట్గా ఇచ్చాడు ఇది అంటే 100% 100% క్యాలిక్యులేట్ చేసాం, లేదా 120కి ఇస్తాం 120 క్యాలిక్యులేట్ చేసాం, ఇప్పుడు మాత్రం ఇలాగ ఇచ్చాడంటే చూడండి, ఒకే వస్తువు పైన ఒకసారి పెంచాడు ఒకసారి తగ్గించాడు, ఒకే వస్తువు మీద ఒకసారి పెంచాడు ఒకసారి తగ్గించాడు అన్నప్పుడు దాన్ని ఏమంటాం? కాన్సిక్యూటివ్. అంటే వరుసగా జరిగింది అనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా ఇలా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకసారి పెరిగింది, అట్ ద సేమ్ టైం అదే దాని మీద ఏం చెప్పి తగ్గింది అనమాట, వరుసగా జరిగింది కాబట్టి ఈ విధంగా మెన్షన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఈ 100 క్యాన్సిల్ అయిపోయిందండి. రిమైనింగ్ ఈ 0 క్యాన్సిల్. ఇక్కడ చూస్తే 5 టేబుల్లో 2 టేబుల్లో 2 5s అవుద్ది, ఇక్కడ 2 6 అవుద్ది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అదే 5 టేబుల్లో ఇక్కడ ఎన్నిసార్లు పోద్ది? 15 టైమ్స్ పోద్ది. ఓకేనా? అప్పుడు 6 × 15 చేస్తే ఎంత? 90%. ఆన్సర్లో 90 ఉందా? ఎక్కడ 90 కనిపించదు. ఎందుకనండి? మనకి ఏమి ఇచ్చాం? యాక్చువల్గా మనం ఎజ్యూమ్ చేసాం, ఇది ఇంత ఉంటుంది అని అనుకున్నాం, 100 ఉంటుంది అని చెప్పేసి. అంటే 100 ఉండాల్సింది 100%కి అమ్మాల్సింది మనకి ఏమైంది? 90%కి అమ్ముతుంది అమ్మాయి. అవునా కదండి? ఎప్పుడు 25% డిస్కౌంట్ ఇచ్చేయడం వల్ల ఏమైంది? 100%కి అమ్మాల్సింది 90%కి అమ్ముతుంది. అంటే అప్పుడు ఎంత వచ్చింది? రిమైనింగ్ మనకి ఇక్కడ బ్యాలెన్స్ 10%. ఇది ఉందో లేదు చూడండి, ఆన్సర్లోనే 10% ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఇది ఎలా వచ్చిందో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకు ఉన్నది 100%. ఏం చేసింది ఆవిడ? ఫస్ట్ బాగా సేల్స్ అవుతాయి అనుకోండి 20% పెంచింది, అది 120% అయింది. సో 120/100 అది. ఓకేనా? కానీ ఏమైంది? సేల్స్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల 25% డిస్కౌంట్ ఇచ్చింది అందరికీ. సో అప్పుడు 100లో 25 తీస్తే 75 ఉంది, 75/100 అన్నమాట. ఓకేనా? ఈ రెండు కూడా దేని మీద జరిగాయి? కాస్ట్ ప్రైస్ మీద, అంటే మొత్తం అమ్మిన వేల మీద జరిగాయి. ఆ అమ్మిన వేల మనం 100గా తీసుకున్నాం. ఓకేనా? అంటే ఆవిడ ఏం చేయాలి? 100 రూపాయలకి అమ్మాలి అది. ఓకేనా? 100 రూపాయలకి అమ్మాలి అన్నప్పుడు ఒకసారి ప్రాఫిట్ తీసుకుందాం అనుకుంది, ఒకసారి డిస్కౌంట్ ఇచ్చింది. ఈ రెండాటిలో ఒక సమయం ఏమైంది? 90% వచ్చింది. యాక్చువల్గా ఆవిడ ఎంతకు అమ్మాలి? 100%గా 100 రూపాయలకి అమ్మాలి. కానీ ఎంతకు అమ్మింది? 90 రూపాయలకి అమ్మింది. అప్పుడు నష్ట శాతం ఎంత? 100లోంచి 90 తీస్తే 10 అనమాట. ఆ 10 ఈ 10 అనమాట. ఓకేనా? అర్థమైందా? సో ఇంత సింపుల్గా చేయొచ్చు అన్నమాట. ఎప్పుడంటే ఒకే థింగ్ మీద ఒకసారి ప్రాఫిట్, ఒకసారి అంటే వరుసగా జరిగినప్పుడు, వరుస డిస్కౌంట్లో లేదా వర్క్ ప్రాఫిట్ కానీ నష్టం కానీ జరిగినప్పుడు ఈ విధంగా మెన్షన్ చేసుకొని చేస్తే వితిన్ షార్ట్ టైంలో మనం ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఈ ప్రశ్న గమనించండి ఒకసారి. 1/2 + 1/4 విలువ శాత రూపంలో రాయండి అన్నాడు. సో మనం ఏదైనా నెంబర్ ఇచ్చి దాని శాతంలో మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. లేదనుకోండి శాతాన్ని దీంట్లో మార్చాలనుకోండి ఏం చేస్తాం? /100 చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఇచ్చిన సమ్మేట్ చూడండి, 1/2 + 1/4. దీన్ని ఒక ఫ్రాక్షన్గా చేంజ్ చేసేద్దాం. ఓకేనా? చూడండి ఎలా రాయొచ్చు. సో ఎల్సిఎం ఏమవుతుంది? రెండాటికి 4 అవుద్ది. 2 and 4 టేబుల్లో పోతుంది కాబట్టి 2 టేబుల్లో 4 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 × 1 2 ప్లస్ 4 టేబుల్లో 4 1 టైం పోద్ది, 1 × 1 1. సో టోటల్గా 3/4. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్గా చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం? ఇంటూ 100 చేస్తాం. అంతే కదండి. సో 4 25s are 100, then 3 × 25
ఈజ్ ఈక్వల్ టు 75%. ఓకేనా సార్ ఇంత క్యాలిక్యులేషన్ లాగా స్టెప్లు వేసుకొని అభ్యర్థి చేయాలా? అవసరం లేదు, దీనికి ఇంకా షార్ట్ కట్ ఉంది. ఆఫ్ అంటే ఎంత అండి? 100లోనే 50%, అంతే కదండి. మరి 1/4 ఆఫ్ 100 అంటే ఎంత అండి? 25%. ఈ రెండు కలపండి 75%. సింపుల్గా వచ్చిందా లేదండి? అయితే ఆడిచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఏం చేస్తామంటే మామూలుగా బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తే ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తే మార్కులు వస్తాయి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తే ఎంత టైం వేస్ట్ అవుద్ది? అప్పుడు ఇలా యూజ్ చేసుకోండి. హాఫ్ ఆఫ్ ది 100 అంటే 50% మనకు తెలుసు. 1/4 ఆఫ్ 100 అంటే తెలుసు 25%. రెండు కలిపితే 75%. ఎంత సింపుల్గా అయిపోయిందండి. సో ఈ విధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా సింపుల్ అవుద్ది. ఇలాగైతే మనం బోర్డ్ ఎగ్జామ్స్ అయితే రాసినప్పుడు అయితే స్టెప్ బై స్టెప్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా, మన ఆన్సర్ ఏమవుద్ది? 75% అన్నమాట. ఓకేనా, ఇది అర్థమైందండి. సో ఫస్ట్ ఏం చేస్తాం, 1/2కి నెక్స్ట్ 1/4కి ఎల్సిఎం చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ అదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే 3/4 వచ్చింది. దాన్ని 100 ఇంటూ మల్టిప్లై చేస్తే పర్సంటేజ్లో చేంజ్ అవుద్ది, పర్సంటేజ్ వచ్చింది. లేదు అంటే 100లో హాఫ్ అంటే తెలుసు 50 అని, 100లో 1/4 అంటే తెలుసు 25 అని, రెండు కలిపేస్తే వచ్చేది 75%. ఓకేనా, ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. ప్రతి జత వరుస చువ్వల మధ్య కోణాలు సమానంగా ఉన్నట్లుగా ఒక సైకిల్ చక్రానికి 20 చువ్వలు ఉన్నాయి. ప్రతి వరుస జత చువ్వల మధ్య కోణం అని అడిగాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సైకిల్ వీల్ ఏ సింబాలిక్గా చూపిస్తుంది? సర్కిల్, అంతే కదండి. చక్రం అంటే సర్కిల్గా ఉంటుంది. ఒక 4 చువ్వలు తీసుకోండి, లేకపోతే 2 తీసుకోండి. 2 అంటే ఇక్కడ కదా యాక్చువల్గా కనెక్ట్ చేస్తాం. 2 చువ్వలు ఏం చేస్తుంది? సర్కిల్ని హాఫ్ ఆఫ్ ది సర్కిల్ చేస్తుంది. అంటే యాక్చువల్గా సర్కిల్ అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. ఒక 2 తీసుకుంటే ఎంత అయింది అనే డిగ్రీ? ఆఫ్ చేస్తే 180 డిగ్రీస్ అయిపోయింది ఒక్కొక్కటి. ఇది 180 అయిపోయింది, ఇది 180 ఉంది. అదే ఇంకొక 2 తీసుకున్నాం అనుకోండి, 4 చువ్వలు అయ్యాయి కదా. ఇక్కడికి 4 చువ్వలు అయితే ఏమవుద్ది? 360/4 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 90 డిగ్రీస్ వస్తుంది ఒక్కొక్క దాని మధ్య. మనం ఆవులుగా ఇలా చూస్తే మనకు అర్థమైపోతుంది 90 డిగ్రీస్ అని చెప్పేసి. ఇంకొక 2 పెరిగాయి అనుకోండి, ఏమవుద్ది? నెంబర్ ఆఫ్ చువ్వలు పెరిగే కొద్దీ, స్పోక్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఇక్కడ ఉన్న డిగ్రీస్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, తగ్గుతూ వస్తుంది. అవునా కదా? అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఎన్ని ఇచ్చాడండి? 20 ఇచ్చాడు. ఓకేనా, సో టోటల్ డిగ్రీస్ ఎంత ఉంటుంది ఇందులోని? సర్కిల్లోని 360 డిగ్రీస్. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈచ్ వన్ అంటే ఒక చువ్వకి ఒక ఈచ్ అండ్ ఈచ్, ఒక చువ్వకు మధ్య ఉండే డిగ్రీస్ కావాలి మనకి. అంటే ఏం చేస్తాం? 360 డిగ్రీస్/20 చేయండి. ఓకేనా, సో 0 క్యాన్సిల్ చేసేసండి. 2 18 సార్ అంటే 18 డిగ్రీస్. మొత్తం నెంబర్ ఆఫ్ చువ్వలు ఎన్ని ఉన్నాయి? ఇందులో 20 చువ్వలు ఉన్నాయి, 20 స్పోక్స్ ఉన్నాయి. కాబట్టి మనం 360 డిగ్రీస్ని 20తో డివిజిబుల్ చేస్తే ఒకదానికి మధ్య ఉన్న డిగ్రీస్ ఎంత ఉంటుందండి? 18 డిగ్రీలు. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఇలా తీసుకున్నట్లయితే ఒక 20 ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిగ్రీస్, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి, ప్రతి దాని మధ్య కూడా మనకి ఎంత డిగ్రీస్ ఉంటాయండి? 18 డిగ్రీలు ఉంటుంది అన్నమాట. అర్థమైందండి ఇది? ఒకసారి ఏదైనా ఒక సర్కిల్ లాంటి థింగ్ని ఆఫ్గా చేస్తే మనకి ఏమవుద్ది? 360 డిగ్రీస్ ఆఫ్ అయితే 180 డిగ్రీస్ 180 డిగ్రీ అవుద్ది. అదే 4 పార్ట్లుగా డివైడ్ చేస్తే 90 డిగ్రీస్ అవుద్ది. ఇంకా పెంచుకుంటూ పోతే 8 పార్ట్స్గా చేసాం అనుకోండి, ఒక్కొక్కటి 45 అవుద్ది అన్నమాట. అలాగే నెంబర్ ఆఫ్ స్పోక్స్ పెరిగిపోతే ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అవునా కదా? సో మనకి 20 స్పోక్స్ ఇచ్చాడు కాబట్టి 360/20 చేస్తే మనకి 18 డిగ్రీలు వచ్చిందన్నమాట. ఆన్సర్ చూడండి ఎక్కడ ఉందో? ఏలో ఉందన్నమాట. సో ఏ అనేది ఆప్షన్ అవుద్ది అన్నమాట. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ సింప్లిఫికేషన్ చూడండి. 4 + 6 / 2 × 5 - 2 + 1 బార్ అన్నమాట. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే బార్డ్మస్ రూల్ యూజ్ చేసే చెయ్యాలని తెలుసు మనకు అందరికీ. అంటే ఇచ్చిన క్వశ్చన్ రాస్తున్నాం చూడండి. 4 + 6 / 2 × 5 - 2 + 1 బార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? బీ ఫర్ బ్రాకెట్ ఆర్ ఫస్ట్ ఏం చేయాలి? బార్ చేయాలి. ఫస్ట్ బారు, బ్రాకెట్, మిగతా అన్నీ కూడా. సో ఫస్ట్ బార్ ఉన్నది చేద్దాం. ఇది మామూలుగా రాసింది. 4 + 6 / 2 × 5. సో బార్ కాబట్టి 2 + 1 ఏమైంది? 3 - 3. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. డివిజన్ ఇక్కడ ఉంది. సో 4 + 6 / 2 అంటే ఇది నథింగ్ బట్ 3 × 5 - 3.
చాలామంది ఏం చేస్తాం, ఇక్కడ +3 ఉంది, ఇక్కడ -3 ఉంది, రెండు క్యాన్సిల్ చేసేస్తే సరిపోదు కదా అని. సో అలా చేయకూడదండి. ఓకేనా. ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 + 3 × 5 ఏమవుద్ది 15. 15 - 3 అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఈ రెండు ప్లస్ చేయండి. 19 - 3 = 16. సో చూడండి, ఒక స్టెప్ బై స్టెప్ చేయడం ద్వారా మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది. లేకుంటే డివిజన్ చేయకుండా ప్లస్లు ఉన్నాయి, ప్లస్లు కలిపేసి మల్టిప్లికేషన్ ఉంటే ఎక్స్ట్రా మల్టిప్లై చేసి డివిజన్ ఎప్పుడో లాస్ట్లో చేసాం అనుకోండి, ఏమవుద్ది, ఆన్సర్ మొత్తం రాంగ్ అయిపోద్ది అనమాట. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి 16. సో ఆన్సర్ బి అవుద్ది అనమాట. సో ఏం చేయాలి, ఫస్ట్ బార్ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బార్ ఉన్న నెంబర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి, లేకపోతే బ్రాకెట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ అంటే సార్ మరి ఆఫ్ ఉంటుంది, ఒకసారి మల్టిప్లికేషన్ ఉంటుంది, మరి దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏమొచ్చిందండి ఆఫ్. అంటే ఇది కూడా మల్టిప్లికేషనే, బట్ ఆఫ్ అని ఉంటే ముందు ఆఫ్ దగ్గర చేయాలి, తర్వాత డివిజన్ దగ్గరికి వెళ్ళాలి. సార్ డివిజన్ దగ్గరికి వెళ్ళాలి, లాస్ట్లో అప్పుడు మల్టిప్లికేషన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ యాడ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా చేస్తే సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ క్వశ్చన్ సార్ చూడండి, -44/110 యొక్క ప్రామాణిక రూపం అన్నారు. ప్రామాణిక రూపం అంటే ఎంత సింపుల్గా రాయగలుగుతామో దాన్ని ప్రామాణిక రూపం అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, 4 ఉంది. ఓకేనా. /2 ఉందనుకోండి, దీని ప్రామాణిక రూపం ఏమవుద్ది 2 అవుద్ది. అంటే కట్ చేస్తే 2/1 అంటే 2/1 అని రాసుకోవచ్చు. అంటే 2/1 అన్నా ఒకటే, లేదా 4/2 అన్నా ఒకటే కదా, లేకపోతే 8/4 అన్నా సరే ఒకటే కదా. ఇవన్నీ కూడా సింపుల్గా చేస్తే వచ్చేదే ప్రామాణిక రూపం అనమాట. అంటే ఎంత షార్టెస్ట్ ఫామ్లో రాయగలిగితే అది దాని ప్రామాణిక రూపం అవుద్ది. ఓకేనా. సో ఆప్షన్లు ఏమి ఇచ్చారు చూడండి, -2/11, 2/11, -2/5 అండ్ 2/5. మన క్వశ్చన్లో ఏముంది చూడండి, ఫస్ట్లో మైనస్ వాల్యూ ఉంది, -44/110. మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ రెండు వాల్యూలు తీసేయండి, ఇంకా మైనస్లో ఉంటుంది. ఓకేనా. 2 టేబుల్లో చూడండి, 2 22s. ఓకేనా. ఇది 55s. ఓకేనా. అంటే -22/55 అనమాట. ఓకేనా. ఇక 11 టేబుల్లో చూడండి, 11 2s, 11 5s. అంటే రిమైనింగ్ ఎంత మిగిలింది మనకి -2/5 అనమాట. సో -2/5 ఎక్కడ ఉంది చూడండి, ఆన్సర్ ఇదన్నమాట, సిలో ఉందన్నమాట. ఏమీ లేదండి, మనకి ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ ఉందో దాని ప్రామాణిక రూపం అంటే ఎంత షార్టెస్ట్ ఫామ్లో రాయగలుగుతామో అంత షార్టెస్ట్ ఫామ్గా తీసుకురావడం అనమాట. సో మన ఆప్షన్లో చూసుకుంటే మైనస్ వాల్యూ రెండే ఉన్నాయి కాబట్టి ఉన్న రెండే ఆప్షన్లు కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే మనకి ఏమొచ్చింది, -2/5 వచ్చింది. సో ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి, సిలో ఉంది. సి అనేది టిక్ పెడేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఒక టెలివిజన్ 20,000కు కొనబడింది. ఒక సంవత్సరం తర్వాత దాని విలువ 5% తగ్గింది. అయితే ఒక సంవత్సరం తర్వాత టెలివిజన్ విలువ ఎంత రూపాయలు అని అడిగాడండి. ఓకేనా. యాక్చువల్గా మనకి కాస్ట్ ప్రైస్ ఇస్తాడు. ఎంత ఇచ్చాడండి కాస్ట్ ప్రైస్, 20,000 ఇచ్చాడు. ఓకేనా. మరి 20,000 ఇది కాస్ట్ ప్రైస్ అయితే మనకి ఏమన్నాడు, 5% తగ్గింది అన్నాడు. అంటే 20,000లో 5% చేయాలి మనం, అంతే కదా. అంటే 5/100. ఓకేనా. సో ఇది డిస్కౌంట్ అని కూడా అనొచ్చు మనం. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 5 × 10 అంటే రిమైనింగ్ 2 zeros అంటే 1000 రూపాయలు అనమాట. ఇదేమొచ్చింది మనకి, ఇది డిస్కౌంట్ అమౌంట్. మనకి సంవత్సరం తర్వాత కావాల్సింది కాబట్టి మొత్తం టోటల్గా అంటే ఏం చేయాలి, 20,000లోంచి ఏం చేయాలి, 1000 రూపాయలు తగ్గించేసేయాలి. తగ్గిస్తే మనకి ఎంత వస్తుంది, 19,000 అనమాట. ఓకేనా. షార్ట్కట్గా మీరు ఇలా చేసుకోవచ్చు. అలాగా సిపి ఇచ్చారు కాబట్టి దాని 5% అంటే 5% ఆఫ్ 20,000 చూడండి చేస్తే మనకు వచ్చింది ఆ వాల్యూ అనేది టోటల్ అమౌంట్లో తీసేస్తాం అన్నమాట. టోటల్ అమౌంట్లో తీస్తే 19,000 వచ్చింది. మన ఆప్షన్ బీలో అయితే ఉందన్నమాట. ఓకేనా. దీన్ని వేరే మోడ్లో కూడా మనం చేసుకోవచ్చు. ఎలాగా అంటే మనం చెప్పాం, సిపి అనేది ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, 100%గా కన్సిడర్ చేస్తాం. అవునా కదండి. 100%గా కన్సిడర్ చేస్తే 100% వాల్యూ ఎంత ఇచ్చాడు, 20,000 ఇచ్చాడు. ఓకేనా. మరి ఇందులో 5% డిస్కౌంట్ చేసాం. 5% డిస్కౌంట్ చేస్తే ఇక్కడ రాస్తాం చూడండి, 5% డిస్కౌంట్ తీస్తే అంటే 5% తగ్గిపోయింది కదండి. తగ్గిపోతే ఎంత అవుతుంది, 95% అవుద్ది దాని వాల్యూ. అవునా కదా. సో 95% వాల్యూ మనం కనుక్కోవాల్సి వస్తే సరిపోద్ది, అంతే కదా. అప్పుడు చూడండి పక్కన వేస్తున్నాను. సో పర్సంటేజ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ 20 అంటే 5 టేబుల్లో చూడండి, 5 టేబుల్ అయితే 20 టైమ్స్ పోద్ది, ఇది 19 టైమ్స్ పోద్ది. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే
x ఇంటూ 20 అంటే 20x ఈక్వల్ టు 19 ఇంటూ 20,000. ఓకేనా? సో 20 ఈ 20 వన్ టైం పోతే 1000 మిగిలింది. సో 19 ఇంటూ 1000 ఈక్వల్ టు 19,000. చూసారా? సో ఇలా చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. మనకి ఇలా సింపుల్గా చేసుకున్నా, ఈ సింపుల్గా అయితే ఇది ఇంకా సింపుల్ కదండి, ఎందుకంటే 5% చేస్తాం. 20,000లోనే 5% అంటే ఏమవుద్ది, మనకి 1000 రూపాయలు అవుతుందని తెలుసు. సో 1000 రూపాయలు సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్ది. లేదనుకుంటే 100% మనం ఇప్పుడు కూడా సిపిని ఇప్పుడు కన్సిడర్ చేస్తాం. సో 100%కి 20,000 అంటే అప్పుడు ఏమైంది, 5% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 95%కి అంత అవుద్ది. సో 19,000. సో ఎలా చేసినా మన ఆన్సర్ వస్తుంది, ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది అన్నమాట. మీకు ఏది తక్కువ టైం టేకింగ్ తీసుకుందాం అనుకుంటారో అది చేసుకుంటే మీకు ప్లస్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 8 1/4 మైనస్ 2 1/3 నువ్వు సూక్ష్మీకరించండి అని అన్నాడు. చూడండి అన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి మన ఆన్సర్. సో మనకు వచ్చే ఆన్సర్ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటుంది అన్నమాట. సో సింప్లిఫికేషనే కాబట్టి చూడండి ఎలా చేయాలో. 8 1/4 మైనస్ 2 1/3. నేను ఫస్ట్ మామూలు ఫ్రాక్షన్గా మారుద్దామండి. మామూలు ఫ్రాక్షన్ మార్చాలంటే ఏం చేయాలి, ఇది మల్టిప్లికేషను, ఇది ప్లస్, ఇక్కడ కూడా సేమ్ మల్టిప్లికేషను, ఇక్కడ ప్లస్ చేయాలి. సో 4 8s are 32, 32 + 1 33. సో 33/4 మైనస్ ఇది 3 2s are 6 + 1 7, 7/3. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో చూడండి, 4కి 3కి ఎల్సిఎం ఏమవుద్ది, 12. ఓకేనా? సో 12 4 టేబుల్లో ఎన్నిసార్లు పోతే 3 టైమ్స్ పోద్ది. 3 × 33 99 మైనస్ 3 టేబుల్లో 12 4 టైమ్స్ పోద్ది. 4 × 7 ఎంతండి, 28. సో 99లోంచి 28 తీసేయండి. సో 9లోంచి 8 తీస్తే 1, నెక్స్ట్ 9లోంచి 2 తీస్తే 7. సో 71/12. ఓకేనా? సో ఇక్కడ మామూలు ఫ్రాక్షన్ వచ్చింది. ఇక్కడ సో డినామినేటర్లో చూడండి 6 ఉంది, అంటే ఈ రెండు ఆప్షన్ మనకు కాదనమాట. ఓకేనా? సో 71/12 మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. ఎన్నిసార్లు పోతుంది చూడండి, 6 టైమ్స్ పోద్దా, 12 6 ఎంత, 72 అయిపోతుంది కాబట్టి 6 అవ్వదు. ఓకేనా? 5 టైమ్స్ చూడండి 60, రిమైనింగ్ 11 ఉంది. సో 11/12 అన్నమాట. అంటే 5 11/12 ఎక్కడ చూడండి, ఆప్షన్ ఏ. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఎలా మార్చాలి చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ప్లస్ చేయాలి, చేస్తే మనకి ఫ్రాక్షన్లో కన్వర్ట్ అవుద్ది. సో ఇదంతా సింప్లిఫికేషన్ కాబట్టి మనం అందరూ చేయగలుగుతాం. అందరినీ చేస్తే నెక్స్ట్ లాస్ట్లో ఏంటంటే ఇచ్చిన ఫ్రాక్షన్ మళ్ళీ సేమ్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే మన ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సమ్. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. ఒక దుకాణదారుడు డజన్ చొక్కాలు ప్రకటన వేళ 16,000పై 10% రుసుము ప్రకటించాడండి. రాజు దగ్గర 9,600 రూపాయలు ఉంటే అతను కొనగల చొక్కాల సంఖ్య అని ఇచ్చాడు. ఇప్పటి వరకు మనం ఏం చేసామండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే దాని పర్సంటేజ్లో కనుక్కున్నాం. ఓకేనా? ఒకవేళ మొత్తం పర్సంటేజ్లు వస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని వస్తాయో మనం కనుక్కుందాం అన్నమాట దీని నుంచి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 12 చొక్కాలు ఉన్నాయి, షర్ట్స్. ఎంత టోటల్గా 16,000 పెట్టి కొనుక్కున్నారండి. కానీ ఇది మొత్తం అమౌంట్ దేనికి ఇండికేట్ చేస్తుంది, టోటల్గా 100%. ఓకేనా? దీని మీద ఏం చేశాడు, రుసుము ప్రకటించాడు. ఎంత, 10%. అంటే మన 90%కి ఎంత అయితే అమౌంట్ అయిందో అది 12 సెట్లతో అవుతుంది అనమాట. అంటే లేకపోతే జస్ట్ మనం ఏం చేస్తామంటే 16,000 × 10% చేసేయండి, తీసేద్దాం దాన్ని. సో 20 క్యాన్సిల్ అయిపోతే టోటల్ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 1,600 రూపాయలు డిస్కౌంట్ అన్నమాట. ఇది 10% కావాల్సింది, అవునా కదా? సో ఈ పర్సెంటేజ్ ఇందులో తీసేద్దాం, ఈ వాల్యూని. సో 16,000లోంచి 1,600 తీసేయండి. 0 0 క్యారీ చేస్తే 10లోంచి 6 ఇస్తే 4, రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంది, 15లో తీస్తే 14. అంటే టోటల్గా అప్పుడు మనకి యాక్చువల్లీ కాస్ట్ అన్నమాట. ఇది 12 సెట్లో యాక్చువల్ కాస్ట్ ఏమవుద్ది, షర్ట్స్ ఎంత అవుద్ది, 14,400 రూపాయలండి. ఓకేనా? మన రాజు దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు, 9,600 రూపాయలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఎన్ని చొక్కాలు వస్తాయంటే నెంబర్ ఆఫ్ సెట్స్ కావాలి మనకి, అది ఎంతో తెలియదు కాబట్టి X అని రాసుకుందాం. ఇక్కడ చూడండి 12 1s 12 12s. ఓకేనా? అంటే ఇది 1,200 అయ్యింది. క్రాస్ మల్టిప్లై చేయండి, ఇక్కడ ఏమీ లేదు, 1 ఉంది కాబట్టి 9,600 × 1 9,600 ఈక్వల్ టు
ఎక్స్ ఇంటూ 1200 అంతే కదండి. ఈ 2 zeros 2 0 క్యాన్సిల్ చేసేయండి. 12 ones 12 8s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది 8. సో ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఇచ్చిన నెంబర్ ఆఫ్ సెట్స్ ఇస్తే పర్సంటేజ్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, లేదా ఎంత పర్సెంట్ డిస్కౌంట్ పెంచాడు, లేదా ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ ఇచ్చింది మనకు అనుకున్నాం పర్సంటేజ్లో. ఓకేనా. కానీ మన ఇక్కడ ఏం చేసాం, నెంబర్ ఆఫ్ సెట్స్ కనుక్కున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం 16,000లోని అది 10% డిస్కౌంట్ ఇచ్చారంటే 10% డిస్కౌంట్ ఎంత అమౌంటో కనుక్కున్నాము. ఆ అమౌంట్ని ఏం చేసాం, టోటల్ అమౌంట్ నుంచి తీసేస్తే ఆ 12 సెట్ల యొక్క యాక్చువల్ కాస్ట్ వచ్చింది. ఓకే కదండి. ఆ యాక్చువల్ కాస్ట్ వస్తే మన రాజు దగ్గర ఎంత ఉన్నాయి, 9,600 ఉన్నాయి. ఆ 9,600కి ఎన్ని సెట్లు వస్తాయి అంటే మన నెంబర్ ఒక సెట్ కాస్ట్ ఎంత తెలిస్తే సరిపోతుంది కదా. ఒక సెట్ కాస్ట్ 1,200 అయితే ఓకేనా. 8 సెట్ల కాస్ట్ ఎంత అవుతుంది, 9,600 సరిపోతుంది కదండి. అప్పుడు నెంబర్ ఆఫ్ సెట్స్ ఎన్ని వస్తాయి, 8 అనమాట. ఓకేనా. సో ఆన్సర్ ఎంత ఉంది, 8. అంటే ఆన్సర్ సి అవుద్ది అనమాట. ఓకేనా, అర్థమైందండి. మళ్ళీ ఒకసారి చెప్పినాను. ఏమి లేదండి, ఇక్కడ 12 సెట్లు కాస్ట్ ఎంత మనకు కరెక్ట్గా తెలిసినట్లయితే అప్పుడు ఇంత అమౌంట్కి ఎన్ని సెట్లు వస్తే మనం తెలుసుకోగలుగుతాం కదా. అర్థమైంది లేదండి. మొత్తం ఆ డిస్కౌంట్ కలిపేసి 16,000 ఇచ్చాడు, డిస్కౌంట్ తీసేగా మనకి 14,400 వచ్చింది. ఇది 12 సెట్ల కాస్ట్. మరి ఒక సెట్ కాస్ట్ ఎంత ఏం చేస్తాం, ఈ బై 12 చేసాం, మనకి ఎంత వచ్చింది, 12,000 వచ్చింది. 12,000 అంటే ఇక్కడ ఇలా కూడా చేసుకోవచ్చు సింపుల్గా. 9,600 ఉంది, మన దగ్గర ఎంత ఒక సెట్ కాస్ట్ 1,200 బై 1,200 చేసినా సరే మన డైరెక్ట్గా ఆన్సర్ 8 అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడతో అంటే మీకు స్టెప్ బై స్టెప్ అర్థం కావాలని వేసుకోండి, కానీ డైరెక్ట్గా మీరు ఇక్కడే చేసి చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి ఒకసారి. ఒక బొమ్మ అమ్మిన వేళ 1,080 రూపాయలు. దీనిపై దుకాణదారుడికి 20% లాభం వస్తే ఆ బొమ్మ కొన్న వేళ ఎంత అని అన్నారు. ఇక్కడ ఆప్షన్ చూడండి, 1296, 1350, 900, 864 అనమాట. అంటే ఈ క్వశ్చన్ ఎంత ఈజీగా చేయొచ్చు అంటే చూడండి, మనకి మామూలుగా ఇంతకుముందు చెప్పాం మేము, అమ్మిన వేళ కానీ కొన్న వేళ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అయితే 100 రూపీస్గా కన్సిడర్ చేయాలి, లేకపోతే మనం ఏం చేయాలి 100%గా కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో కొన్న వేళ మామూలుగా ఎంత ఉంటుంది, ఎప్పుడు కూడా 100%లో ఉంటుంది. ఓకేనా. కానీ ఇక్కడ ఇది ఏం చెప్పాడు, దుకాణదానికి దీనిపై 20% లాభం వచ్చింది, అంటే 20% ఎక్స్ట్రా వేసి అమ్మాడు, అంతే కదండి. అంటే మొత్తం ఎంత అయింది, 120% అయింది దాని వాల్యూ. సో ఎంతకు అమ్మాడు ఇప్పుడు, 1,080కి. ఈ స్టెప్ అర్థమైందా లేదండి. చూడండి, మామూలుగా మనం ఏం చేస్తాం, లాభ నష్టాల్లో కానీ శాతాల్లో వచ్చినప్పుడు ఏం చేయాలి, అయితే 100కి కానీ 100% మనం కన్సిడర్ చేసుకోవాలి సింపుల్ అవ్వడానికి. ఓకేనా. మనం కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటే ఆయన ఏం చేశాడు, ఒక 20% ఎక్స్ట్రా లాభం వచ్చింది ఆయనకి. లాభం అంటే ఏంటి, కలపాలి. కాబట్టి 100 + 20 ఏమైంది, 120% అయింది. ఇది ఎంత వచ్చినా దేనిపై వచ్చిన అమౌంట్, అది లాభం ఆయనకి 1,080పై వచ్చిన లాభం. అందుకే 120% అనేది 1,080కి ఈక్వల్ అయితే మనకు కావాల్సింది అమ్మిన వాళ్ళ అంటే ఇది కావాలి, అంటే 100%కి ఎంత వస్తుంది అని అడిగాడు, X%. చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ చేద్దాం. 0 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో 2 టేబుల్ చూడండి, 2 6, 2 5s. ఇంకా రిమైనింగ్ ఏమైంది, క్రాస్ మల్టిప్లై చేయండి ఒకసారి. సో x × 6, 6x = 5 × 1080. ఓకేనా. సో 6 టేబుల్లో చూడండి, 6 ones ఇది క్యాన్సిల్ అయిపోతుంది, చెక్ చేద్దాం ఒకసారి. వన్స్ చెక్ చేస్తే రిమైనింగ్ 4, 48 అంటే 80 టైమ్స్. ఓకేనా. సో x = 5 × 180. సో 5 × 180 ఎంత, 900. అంటే x = 900 అన్నమాట. సో మన ఆన్సర్ ఏమవుద్ది, 900. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మనం అయితే 100% ఆర్ 100గా కన్సిడర్ చేసుకున్నాం అనుకుంటే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్లస్ చేసాం. అదే ఒకవేళ లాస్ వస్తే మైనస్ చేసి ఆ వాల్యూను ఇక్కడ వేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదే 20 మైనస్ లాస్ వచ్చింది అనుకోండి ఆయనకి, అప్పుడు ఇక్కడ ఏమైంది 80%కి ఈ అమౌంట్ చెల్లిస్తాడు ఆయన, అవునా కదా. అప్పుడు మనకి ఏం కావాలి, సేమ్ మనకి సిపి కావాలంటే 100% కావాలి కాబట్టి 100% చేస్తాం అన్నమాట. సో అక్కడ మన లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా చెక్ చేసుకొని చేస్తే మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుద్ది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 10,000కు 10% వడ్డీ రేటుతో సంవత్సరానికి వడ్డీ తిరగగొట్టు పద్ధతిన 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ అని అన్నాడు. ఓకేనా.
ఇక్కడ చూడండి మామూలుగా వడ్డీ ఎప్పుడు కూడా మనం సంవత్సరానికి లెక్క పెట్టుకుంటాం, అలాగైతే సింపుల్గా ఉంటుంది. కొన్ని చోట్ల ఏమొస్తారంటే 6 నెలలకు కూడా తిరగొట్టు పద్ధతి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఒక సంవత్సరానికి తిరగొట్టు పద్ధతిలో ఏ విధంగా చేయాలో చూద్దాం. యాక్చువల్గా మనకి అమౌంట్ అంటే తెలుసు, మనకి అమౌంట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్, అదే కదా మనకు ఇక్కడ చేసేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి సిఐ ప్లస్ ప్రిన్సిపల్ ఇవి కలిపితే మనకి అమౌంట్ వస్తుంది, అంతే కదా టోటల్ అమౌంట్. కానీ అమౌంట్ ఒక ఫార్ములా ఉంది, ఏంటది అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 ఓల్డ్ విత్ పవర్ ఆఫ్ ఎన్. ఆ టీ పట్టుకున్న నో ప్రాబ్లం, అంటే టైంని ఇండికేట్ చేస్తుంది. ఎన్ అనేది, ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పి అంటే ప్రిన్సిపల్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇచ్చాడు చూడండి, పి ఎంత ఇచ్చాడు 10,000 ఇచ్చాడు, ఓకేనా. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి 10%, ఓకేనా. నెక్స్ట్ ఎన్ ఆర్ టీ, టైమ్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ టర్మ్స్ అనుకోవచ్చు మాట, అది ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు అనమాట. ఈ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఇందులోనే అమౌంట్ వస్తుంది. ఏ ఈక్వల్ టు పి అంటే 10,000 కదా, ప్రిన్సిపల్ 10,000 ఇచ్చాడు, 1 + R ఎంత 10/100 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఈ 0 క్యాన్సిల్ చేసేసండి, అప్పుడు ఏదైతే 10,000 ఇంటూ 1 ఇంటూ 1/10 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 10,000 అలా ఉంచేసండి. ఇది చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే 10 ఇంటూ 1 10, 10 + 1 11, అంటే 11/10 హోల్ స్క్వేర్. దీన్ని 2 టైమ్స్గా రాసుకోవచ్చు కదా. సో 10,000 ఇంటూ 11/10 ఇంటూ 11/10 స్క్వేర్ అంటే 2 టైమ్స్ కాబట్టి. సో 10 10 ఈ 2 0 క్యాన్సిల్ చేసేసండి. సో ఆన్సర్ ఎంత వస్తుంది 11 11 సార్ 121, 121 ఇంటూ 100 120 అంటే 12,100 అన్నమాట. ఇది అమౌంట్ వచ్చింది. మనకు కావాల్సింది ఏమడిగాడు క్వశ్చన్లోని, ఓన్లీ వడ్డీ మాత్రమే క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి ఈ ఫార్ములాలోని మనకి అమౌంట్ అంటే ఏదో తెలిసింది, నెక్స్ట్ మనకి సిఐ కావాలి, ప్రిన్సిపల్ కూడా మనకు ఎంతో తెలుసు. సో ఏ అంటే ఎంత 12,100 అండ్ సిఐ ప్లస్ మనకి అమౌంట్ ఎంత టోటల్ మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 10,000. సో దీన్ని ఇటువైపు తీసుకొస్తే సిఐ ఏమవుద్ది 12,100 మైనస్ 10,000, ఓకేనా. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత అయింది 2,100. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి, ఇది పెద్ద ప్రాసెస్గా ఉంది సార్, ఇప్పుడు ఇంకా అంతకంటే సింపుల్గా మనం చేయలేమా అంటే ఈజీ కూడా చేయొచ్చు. సింపుల్ పద్ధతి మామూలుగా చెప్తున్నాను, సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండాటిలో కూడా ఫస్ట్ ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ అనేది సేమ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ అంటే యాక్చువల్గా బార్వడ్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఏం చేస్తాం, ప్రతిసారి కూడా మనకు వచ్చే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుద్ది, ఆ ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ ఇయర్కి వచ్చే అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఆర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా సేమ్గా ఉంటుంది అన్నమాట. సో మామూలుగా సింపుల్ పద్ధతిలో చేద్దాం. ఫస్ట్ ఇయర్లో చూద్దాం. మామూలు ఫస్ట్ ఇయర్లో మనకి ఎంత టోటల్ అమౌంట్ ఎంత ఉంది 10,000. దీని మీద ఎంత కట్టాలి మనం, ఎంత ఇవ్వాలి 10%, అంటే 10/100. ఈ 2 zeros కట్ చేస్తే ఎంత వచ్చింది 1000. అంటే ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి 1,000 రూపాయలు కట్టాలి. సెకండ్ ఇయర్కి వద్దాం. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి అమౌంట్ ఏమవుతుందంటే వచ్చిన ఇంట్రెస్ట్ ప్లస్ పాత అమౌంట్ మొత్తం 2 కలిపితే ఎంత అవుతుంది 11,000 అవుద్ది. 11,000 ఇంటూ 10/100 అనమాట. 10% కదా మనం చేయాలి. సో ఈ 2 zeros కట్ అయితే 1,100 వచ్చిందన్నమాట, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్లో 1000 కట్టాడు, సెకండ్ ఇయర్లో 1,100 కట్టాడు. టోటల్ ఇంట్రెస్ట్ ఏమవుద్ది, సో ఈ 1000 ప్లస్ 1,100 టోటల్గా 2,100 అనమాట, ఓకేనా. అయితే మీ ఫామ్లో గుర్తుండి వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసి ఇలా చేసినా మనకు అంతే ఆన్సర్ వస్తుంది. లేదు సింపుల్గా మనకి ఇంత ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసే కంటే సింపుల్ చేయాలనుకున్నా ఇలా చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ ఇయర్లో 10% చేసుకుంటాం. సో వచ్చిన అమౌంట్ ఎంతైతే వడ్డీ వచ్చిందో వడ్డీ ఏం చేస్తాం అసలుకి యాడ్ చేస్తాం, అప్పుడు టోటల్ అమౌంట్ వస్తుంది. ఆ టోటల్ అమౌంట్ మళ్ళీ 10% చేస్తే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కలిపితే మన టోటల్ 2 yearsకి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. లేదా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్నామన్నా నో ప్రాబ్లం అన్నమాట, ఓకేనా. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 2,100 అన్నమాట. ఇది ఆన్సర్ అవుద్ది, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం.